నుంచి చూస్తే కూడా పోర్ట్ ఆధారిత అభివృద్ధి మనకి ఎక్కువ. ఇప్పుడు మన దేశంలో చూసినా కూడా బొంబాయి అయినా కూడా, కల్కత్తా అయినా, మద్రాస్ అయినా ఇవి పోర్ట్ ఆధారితంగా డెవలప్ అయినవి. ఏ దేశంలో చూసినా కూడా అంతే. సో ఇప్పుడు పోర్టు వచ్చింది మనకు, దానికి అనుగుణంగా పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా వస్తున్నాయి. పరిశ్రమలు వచ్చినంత మాత్రాన మనకు అభివృద్ధి అన్నట్టు కాదు. ఆ పరిశ్రమల్లో మన యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగినప్పుడే నిజమైన అభివృద్ధి. సో దాని గురించి మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ సార్ కంపెనీతో చర్చించి మన ప్రాంతీయ యువత ఎవరి దగ్గర అయితే స్కిల్స్ ఉన్నాయో, తగిన స్కిల్స్ లేని వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దానికోసం స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేసే చర్చలు జరుగుతున్నాయి. సో దానికోసం అన్నట్టు మన యువతలో ఎవరైతే స్కిల్డ్ ఉన్నారో మిగతా వేరే చోట్ల పనిచేస్తారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఉద్యోగ అవకాశాలు లేక బయటకు వెళ్ళి పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళలో కూడా తగిన స్కిల్స్ అక్వైర్ చేసుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసేటుంటే మన ఊరు దగ్గరగానే ఉంటూ మన కుటుంబంతోనే ఉంటూ ఇక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీనికోసం ఇది ఒక మొదలు మాత్రమే. దీని తర్వాత అంటే మనం మరింత మందికి ఉద్యోగాలు కల్పిస్తాము ఈ కంపెనీ ద్వారా. సో దీని గురించి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ సార్ చర్చిస్తున్నారు. దాని వైపు మనం అడుగులు వేస్తూ ఉన్నాం. సో యువత కూడా, ఊరి ప్రజలు కూడా దానికోసం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది.